ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం శ్రీమాత్రే నమః. జాతిరత్నములు ఏమిటి, ఎట్లా ఉంటాయి అనేటటువంటిది తెలుసుకునే దాంట్లో భాగంగా ఈ యొక్క కెంపురత్నం గురించి తెలుసుకుందాం. కెంపురత్నము అనగా రవికి సంబంధించినటువంటి రత్నము. ఈ యొక్క రత్నము శాస్త్ర ప్రకారంగా నీలగంధి ఎర్రగాను కొంచెము తెల్లగాను కలిసినట్లుగాను కనిపించుచు అనారోగ్యంచే బాధపడేటువంటి వారు కురువిందమును కెంపు ధరించినచో ఆరోగ్యము చేకూరి సకల సంపదలు కార్యమునందు జయము కలుగును. ఈ యొక్క రత్నాన్ని కొన్ని చోట్ల సౌగంధికము, కురువింద, మాంసగంధి, నీలగంధి, లాలుగంధి అనే పేర్లతో పిలువబడుచు ఉంటారు. ఇది ఎరుపు రంగులో ఉండును. సింహలము లంకలో దొరుకును. కెంపు చాలా ప్రశస్తమైనది. సౌగంధికము దానిమ్మ పువ్వు రంగు వలె ఉండును. కురువిందము కోకిల కన్ను వలె ఉంటుండేది. సానపట్టిన కొలది ఈ కెంపు పూర్వము కంటే కాంతివంతముగా ఉంటుంది. కాంతి తగ్గినచో అది కృత్రిమంగా చేసినటువంటి రత్నము అనగా గ్రహించవలెను. అట్టివి ధరించుట వలన లాభము లేదు. మంచి రత్నము అని తెలుసుకొనేటి విధములు. మంచి రత్నము పైన పాలు పూసినట్లు తెల్లగానున్నచో అది పటలమును దోషము కలదు. దీని ధారణ వలన లక్ష్మీ తొలగి దరిద్రము సంభవించును. బీటలు బారిన కలహములు వచ్చును. ముక్కలుగానున్న బంధువులతో కలహములు వచ్చును. కాంతి తునకలు ఉన్న ఆ యొక్క తునకల వలన అనేక రకాలైనటువంటి దోషములను ఏర్పడుచును. మహా కష్టములు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇట్లా 2-3 దోషములు కలిగి ఉన్న రత్నధారణ వలన నిద్ర నుండి మేల్కొనిన వెంటనే చూచినను ఆ దినమంతయు కలహములే. పద్మరాగమును కెంపును కలియుగములో దొరుకుట దుర్లభము అని చెప్పుదురు. సరైన కెంపును అగ్నిలో పెట్టి కాల్చినను పగలదు. చల్లార పెట్టగానే తెలుపు రంగు పొందును. తరువాత కొంతసేపటికి ఆకుపచ్చ రంగుతో ఉండును. ఇంకా కొంతసేపటికి యథాప్రకారముగా ఉదయించును. సూర్యుని వంటి ఎరుపు రంగు కలదిగా ప్రకాశించును. ఈ ఉంగరమును పురుషులు కుడి చేతి ఉంగరపు వేలికి, స్త్రీలు ఎడమ చేయి ఉంగరపు వేలికి పెట్టుకునవలెను.